హే ఫ్రెండ్స్, దోస్తులు ఎట్లున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ వంశీ వ్లాగ్స్. సో ఈరోజు ఏదో మూడొచ్చింది ఫ్రెండ్స్. తప్పుగా అర్థం చేసుకోకండి. చేపల పులుసు తినాలి అనే మూడొచ్చింది. సో చేపల పులుసు అనగానే అమ్మ కానీ అమ్మమ్మలు కానీ గుర్తొస్తారు. సో ఇంకెందుకు లేట్ మరి. సో చేపలు అంటే బేసిక్గా ఇండియాలో దొరికేంత ఫ్రెష్గా అప్పటి నుంచి తీసుకొచ్చి చేసే చేప అయితే కాదు. ఇది కంప్లీట్లీ లైక్ ఫ్రోజన్. సో తెలుసుగా ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని ఫ్రోజన్వే. సో ఇంకెందుకు లేట్, ట్రై చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ చేపల పులుసు. కమ్ అగైన్. హలో దోస్తులు, ఇదిగోండి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. సో ముందుగాల ఆనియన్ ఉంది కదా, ఆనియన్ మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకున్నాక గ్రైండ్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఫ్లేవర్ అద్దిరిపోతుంది, మస్తు ఉంటుంది. సో తర్వాత దాన్ని గ్రైండ్ చేసి ముక్కలకు పట్టేయాలి. ఆ ప్రాసెస్ ఏందో చూపిస్తాను. ఇది చేయండి, కిర్రాక్ వస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం, లెట్స్ డూ ఇట్. సో కొత్తిమీర ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాల్చిన ఆనియన్ ఉంది కదా, ఆనియన్ వేసేసి ఆనియన్ వేసేసి కొంచెం సో ఇలా మూత పెట్టి సో ఇలా గ్రైండ్ చేసుకుంటే సో ఇలా వస్తుంది పేస్ట్. సో ఇది మనం ముక్కలకు పట్టించాలి. సో ఓకే, కొంచెం ఇట్లా ముక్కలు పట్టించుకొని సో ఇలా ముక్కలకి పట్టించుకోవాలి. సో మీరు అనుకుంటున్నారు ఇది ఏం ఫిష్ అని అనుకుంటున్నారు కదా, ఇది సాల్మన్. సో సాల్మన్ ఫిల్లెట్ అన్నమాట. సో ఇది మనకి కాస్కోలో కానీ హెచ్ఈబి, అంటే ఇక్కడ హెచ్ఈబి ఉంటుంది టెక్సాస్లో. సో హెచ్ఈబిలో తెచ్చాను. బాగుంది, అంటే కొంచెం మన ఫిష్ టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కొంచెం మ్యారినేట్ చేశాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే మంచిది. ఇంకా గుర్తొచ్చింది, సారీ. సో ఇప్పుడు ఉంది కదా, ప్లేట్లో కంటే ఏదైనా బౌల్లో కలిపేది బాగుంటుండే, బట్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక లెట్స్ స్టార్ట్ హౌ టు మేక్ ద ఫిష్ ప్రాసెస్. సో ఇదన్నమాట, కలుపుకున్నాక పేస్ట్ మనం ఇప్పుడు దాకా చూసుకున్నాం కదా. ఆనియన్, సిలాంట్రో అండ్ కొంచెం కలిపిన తర్వాత లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ముందుగా అలా చెప్పడం మర్చిపోయాను. సో ఇది ఫ్రోజన్ సాల్మన్ ఫిల్లెట్ కాబట్టి, సో అది ఎప్పుడు ఉంటుందో, అది ఎప్పటి నుంచో ఫ్రోజన్లో పెట్టుంటారో మనకు తెలియదు. బట్ ముందున
మనం తెచ్చుకున్నాక మంచిగా కడుక్కోవాలి. సాల్ట్ పసుపుతో మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్నాక మంచిగా ఇట్లా పేస్ట్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇక. సో ముందుగా అలా ప్యాన్ వెలిగించాలి. వెలిగించిన తర్వాత కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు 4 వేద్దాం. ఓకే, 4 టేబుల్ స్పూన్లు వేసి కొంచెం ఏడెక్కిన తర్వాత మంచిగా ఇప్పుడు ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకునేవి మంచిగా దాంట్లో వేసి పెట్టి గోలిచ్చేదాకా సో మంచిగా కలుపుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రెండ్స్ కలుపుతూనే ఉండాలి. సో ఉల్లిపాయలు వేగుతున్నాయి. వేగే ప్రాసెస్లో ఉల్లిపాయలు మాడకూడదు అనుకుంటే కొంచెం సాల్ట్ ఉంది కదా అట్లా చల్లుకోవాలి. చల్లుకున్నాక ఎట్ టైం పసుపు వేసినా ప్రాబ్లం లేదు. పసుపు వేసుకున్నాం కొంచెం. ఓకే, సో పసుపు ఉప్పు ఎందుకు వేసుకున్నామంటే బేసిక్గా ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ఎట్ ఏ టైం మాడకుండా ఉండడానికి. సో ఇలా కలుపుకొని కాస్త బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అవి దీంట్లో వేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అవే చేప ముక్కల్ని బయటకు తీయాలన్నమాట. ఆ ప్రాసెస్ ఏందో చూపిస్తాం. సో ఉడికాయి కదా, ఉడికిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అదే ప్లేట్లో తీసేసుకుందాం. సో జాగ్రత్తగా జెంటిల్గా మంచిగా బ్రేక్ అవ్వకుండా. ఓకే, సో ముక్కలు చూసారు కదా మంచిగా ఉడికినాయి. స్మెల్ అయితే అదిరిపోతుంది అమ్మ. ఓకే ఓకే, ఒక్కొక్కటే తీయాలి. బంచుగా తీస్తే మళ్ళీ బ్రేక్ అవుతుందని ఒక చిన్న భయం అంతే. ఓకే, గుడ్. మా అమ్మమ్మ చేస్తుంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వరకు స్మెల్ వచ్చేది ఫ్రెండ్స్. సీరియస్గా చెప్తున్నా, మస్తు ఉండే ఆ స్మెల్. ఓకే, ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీని ఇలా కొంచెం వేగపెట్టుకొని, సో ఇప్పుడు ఈ గ్రేవీలో ముందుగాల మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, కడిగి పెట్టుకున్న చింతపండు, సో దీన్ని ఇట్లా పిసుక్కొని అంటే సారీ, సో దీన్ని ఇట్లా మంచిగా ఇట్లా జ్యూసీగా వచ్చేటట్టు చూసుకొని, ఓకే, జ్యూసీగా వచ్చింది కదా. సో ఈ వాటర్ని ఆ గ్రేవీలో వేసేద్దాం. ఓకే, లెట్స్ డూ ఇట్. జాగ్రత్త ఫ్రెండ్స్, పలుకు పడకుండా చేసుకోండి. ఎందుకో ఇలా చేపలు తినాలనిపించింది. యాక్చువల్లీ సండే తెచ్చుకుందాం అనుకున్నా, బట్ కుదరలేదు. సండే కొంచెం బయట తినాల్సి వచ్చింది. దోస్తులు, మనం ఉల్లిపాయ వేగిన తర్వాత ఆ ముక్కలు దాంట్లో వేసాను. సో కొంచెం బాయిల్ అంటే కొంచెం ఉడికిన తర్వాత ముక్కలు ఇలా జెంటిల్గా తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి తొందరగా ఉడుకుతాయి. సో బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు, బ్రేక్ అయితే బాగుండదు. సో అందుకే కొంచెం జెంటిల్గా దాన్ని అలా తిప్పుతూ ఉంటే జస్ట్ మేక్ షూర్ లైక్
ఉడికిన తర్వాత బ్రేక్ అవుతుంది. సో కొంచెం మేక్ షూర్ చేసుకోండి, జెంటిల్గా తిప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇలా తిప్పేసుకుంటే, సో ఈ పక్క కూడా కొంచెం ఉడికేస్తే ఈ ముక్కలు తీసి ప్లేట్లో పెట్టాలి. ప్లేట్లో పెట్టిన తర్వాత ఇదే గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీలో మనం పులుసు తయారు చేసుకుందాం. ఆ ప్రాసెస్ ఏందో కాసేపట్లో మీకు చూపిస్తాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం గ్రేవీ లాగా వచ్చింది కదా పులుసు. సో ఇట్లా ఇద్దన్నమాట. సో ఇదే అన్నమాట పులుసు. సో ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మరుగుద్ది. సో ఇప్పుడు మనం సూప్లా గ్రేవీలా చేసుకున్నాం కదా, కొంచెం ఇట్లా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. సో మూత పెట్టేసుకోవాలన్నమాట. కాసేపు ఒక హై ఫ్లేమ్లో మరిగేదాకా అలా ఉంచేద్దాం. సో ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాము, మరుగుతుంది చూడండి. సో స్మెల్ అయితే ఆసమ్. సో ఇప్పుడు ఇలా కలుపుకొని కొంచెం తిక్కుగా అయ్యేదాకా మరిగిస్తూనే ఉండాలి. సో ఈలోపు కొంచెం ఉప్పు కారం వేసుకుందాము. కొంచెం కారం. సో నేను కొంచెం స్పైసీగా తింటాను, బట్ మీ ఇష్టం, లైక్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ కొంచెం ఉప్పేద్దాము. సో 1.5 లైక్ కొంచెం ఉప్పేసి టేస్ట్కి సరిపడా. ఇప్పుడు ఇలా కలుపుకుంటే ఓకే. సో ఇప్పుడు మరగబెడదాం మళ్ళీ. సో మళ్ళీ కాసేపు కొంచెం మూత పెడదాం. మరిగిన తర్వాత ఒక్క 5 minutesలో దగ్గరికి వచ్చిన తర్వాత విలాట్సం చూసుకున్నాం కదా. సో చూసారు కదా, మంచి గుమ్మగుమ్మలు వస్తుంది. సో పులుసు కొంచెం థిక్ అయింది కదా. సో ఈ మరుగుతున్న పులుసులో ఇప్పుడు మనం ముందుగా కొంచెం ఉడకబెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, అవి దాంట్లోకి వెళ్ళిపోతాయి. సో ఆయిల్ ప్రాసెస్ చూపిస్తా. సో ఇందాక మనం 2 స్పూన్స్ అన్నాం కదా, దాంతో యాజ్ ఇట్ ఈస్ 2 స్పూన్లతోటే దీంట్లో మెల్లిగా డ్రాప్ చేయాలి, మెల్లిగా. సో అలా సడన్గా వేసేస్తే బ్రేక్ అవుతాయి. ఓకేనా? ఇది ఉంది కదా, ఇలా వేసేసుకుంటే సో ఇది ఉంది కదా, జాగ్రత్తగా బ్రౌన్ చేసేసి. సో ఇంకొక 2 పీసెస్ ఉన్నాయి, జాగ్రత్తగా డ్రాప్ చేయాలి. ఇట్స్ సో డెలికేట్ అనమాట, బ్రేక్ అవ్వకుండా చూసుకోండి చాలు, ఇంకేం లేదు. సో దీంట్లో ఇట్లా డ్రాప్ చేసి మిగిలిపోయింది. ఓకే, డ్రాప్ చేసుకున్నాక మిగిలిపోయింది అది ఉన్నా కూడా వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది, ఎందుకు వేస్ట్ చేయాలనేసి. ఓకే,
సో ఇప్పుడు ఉంది కదా, మెల్లిగా 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 కలపాలి. ఓకే, లైట్గా. సో ఇప్పుడు మళ్ళీ కాసేపు ఒక 5 to 7 minutes మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టుకున్నాక కొంచెం ఫిష్ ముక్క అనేది ఉంది కదా, అది కొంచెం ఇట్లా పల్టీ వేసింది అనుకోండి, లాస్ట్ కొరియాండర్ పౌడర్ వేసేస్తే ఇక టర్న్ అనమాట. ఆ ప్రాసెస్ నేను మీకు కొంచెం కాసేపట్లో చూపిస్తా, ఒక 5 minutes తర్వాత. ఇలా సమ్ జీలకర్ర మెంతుల పొడి, దట్ ఈస్ ద వన్ విచ్ గోనా చేంజ్ అవర్ రెసిపీ టు వెరీ టేస్టీ. ఓకే, ఇందులో పెట్టుకుందాము. సో మ్యాన్, ఇట్స్ అమేజింగ్. సో ఇప్పుడు కొంచెం గ్రేవీ చూసారు కదా, కొంచెం థిక్ అయింది, థిక్గానే ఉండాలి. సో ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా, లైట్గా కొంచెం వాటి ప్లేసెస్ని కొంచెం వేరే ప్లేసెస్కి షిఫ్ట్ చేద్దాం. అంటే బేసిక్గా కలబెడుతున్నాను. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఈ కొరియాండర్ పౌడర్ లాస్ట్గా చల్లుకుంటే, కొరియాండర్ పౌడర్ అయిపోయింది, అందుకే దీంతో వేస్తున్నాను. సో అట్లా చల్లుకున్నాక మళ్ళీ ఒక్కసారి లైట్గా ఇట్లా కలబెట్టుకొని, ఇట్లా గ్రేవీ ఉంది కదా, ఇట్లా పైన వేసేసుకుంటే కలబడిపోద్ది. సో ఇప్పుడు ఉంది కదా, లైట్గా ఇట్లా కొంచెం తిప్పుదాము, జెంటిల్గా తిప్పండి. ఆల్రెడీ నాకు కొంచెం బ్రేక్ అయినాయి, బట్ ఇట్స్ ఓకే. కొంచెం ఇట్లా తిప్పుతున్నాక పైన కొంచెం గ్రేవీ వేసేద్దాం. సో ఇట్లా అనమాట, చూసుకోండి. సో ఇప్పుడు ఎందుకు ఇలా తిప్పుతున్నానంటే, ఇప్పుడు కొరియాండర్ పౌడర్ వేసాం కదా, అది కొంచెం దగ్గరికి అయ్యి ముక్కలకి బాగా పట్టుతుందని అలా చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు కొంచెం మళ్ళీ కాసేపు మూత పెట్టి ఒక 2 minutesలో విల్ బి డన్. ఓకే, సీ యూ ఇన్ 2 minutes. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో సారీ ఫ్రెండ్స్, అనుకోకండి, గ్లాస్ కింద పడింది. సో ఇదన్నమాట, కొంచెం థిక్కీగా అయింది, బట్ గ్రేవీకి ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సో దీనికి కొరియాండర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. సో కొంచెం కొరియాండర్ యాడ్ చేద్దాం. కడిగేసి సో నా దగ్గర కొంచెమే ఉంది కొరియాండర్, మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. సో లైట్గా ఇలా గార్నిష్ చేసేసుకుంటే ఓకే. చూసారు కదా, వేడి వేడి చేపల పులుసు అమ్మమ్మ స్టైల్లో నేను ట్రై చేశాను. మీరు ట్రై చేయండి, బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. బాగా వస్తే కమెంట్ చేయండి, నా రెసిపీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, కమెంట్ చేయండి, బాగా వచ్చినా చేయండి, బాగా రాకపోయినా చేయండి. నేనేమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. హేట్ కమెంట్ అయినా పర్లేదు, కొంచెం ట్రై టు ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇదే ఫస్ట్ టైం బ్లాగింగ్ నేను నా లైఫ్లోనే. ఓకే, నేను ఇంతవరకు లైక్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కూడా చేయలేదు. ఐ హోప్ యూ లవ్ దిస్ వ్లాగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీ అండ్ లైక్ అయితే ఇచ్చుకోండి, లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి నచ్చకపోతే, అయినా హ్యాపీగా తీసుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, అండ్ ఈ రెసిపీని షేర్ చేయండి, వాళ్ళు ట్రై చేస్తారేమో. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏ కమెంట్ అయినా ఐఎమ్ హ్యాపీ టు టేక్. ఏదైనా మీ కమెంట్స్ తోటే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి వంశీ బ్లాగ్స్కి.
ఓకే దోస్తులు, సీ యూ, మరి ఉంటా. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.